బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని డోకిపల్లి గ్రామంలో ప్రారంభించాం. బ్రహ్మాండంగా వెనిగల రాము ఊరు రాగానే బ్రహ్మనాథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. అందరూ కూడా చాలా పాజిటివ్గా మాట్లాడి తప్పకుండా ఈసారి మీకు వేస్తాము, ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, చాలా బ్రహ్మాండమైన స్పందన ఈరోజు నాకు కనపడుతుంది. అలాగే గతంలో కూడా ఏ విధంగా పనిచేసామో మీకు తెలుసు. ఒక ఇన్ఛార్జిగా 2014-19 కాలంలో డోకిపల్లి గ్రామానికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. ఏదో గుర్తుపెట్టుకోవాలి. ఒక రైతుకి ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం. పేదవాడి ఇళ్ల స్థలాలకు కానీ ఇల్లు కట్టుకుంటా కానీ ఏ కార్యక్రమం వచ్చినా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యేవాళ్ళం. దగ్గర ఈ కాలనీ అంతా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే మనందరూ కూడా బ్రహ్మాండమైన లేఅవుట్ వేసి వాళ్ళకి వసతిని కల్పించి పవర్ ఇచ్చి బ్రహ్మాండంగా చేశాం. ఈ రోజున ఈ డోకిపల్లి గ్రామంలో సుమారు దగ్గర 7 కోట్లతో రోడ్లు వేసాం. ఈ దుర్మార్గుడు కొడాలి నాని 20 సంవత్సరాలు ఓటేసి గెలిచినాడు. ఏం చేశాడు? ఈ 5 ఏళ్ళలో ₹1 ఖర్చు పెట్టాడా డోకిపల్లికి? ఒక్క కుటుంబానికి పలకరించాడా? ఈ దుర్మార్గుడు ఒక్కరోజు కూడా గెలిచిన తర్వాత డోకిపల్లి గ్రామం కనపడలాడికి. ఆనాడు పిచ్చిరెడ్డి గారితో పోరాడి ఆనాడు కాలనీ ఏర్పాటు చేసినప్పుడు కానీ, ఎందుకంటే ఆనాడు పార్టీలకు అతీతంగా పేదవాళ్ళు ఎవరుంటే అందరికీ చేయాలని చెప్పి నేను ప్రపోజల్ పెడితే దానికి ఒప్పుకున్నప్పుడే మేము అందరికీ కూడా న్యాయం చేశాం. ఆ విధంగా పనిచేసాం. వాళ్ళ పెన్షన్స్ కానీ రేషన్ కానీ అదేవిధంగా ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్ దాని నిధులు తీసుకొచ్చి మనం ఇది అభివృద్ధి చేశాం. మరి 5 ఏళ్ళు సొళ్ళు కౌరులు చెప్పుకుంటూ కూర్చున్నాడు కొడాలి నాని. ఆడికి తెలిసింది అది ఒకటే. ఎందుకంటే ప్రజల్ని మోసం చేయటం, ఏదో మాయమాటలు చెప్పి సొళ్ళు కౌరులు చెప్పి కాలం గడిపేశాడు. ఇవాళ రేపు వస్తాడు, రేపు మీ ఊరు వస్తాడు ఓట్లు వేయమని. మీ దగ్గర రాడు, మెగా కిసాన్ దగ్గరికి వెళ్ళి సందాలు ఓపెన్ చేసుకుని ఎలక్షన్ ఆడతాయి. దానికి ఒక్కదానికే పనికొస్తాడు. దయచేసి ఈ గుడివాడ నియోజక ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు ఓటేసి గెలిపించాం. ఆ దుర్మార్గుడిని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీ భవిష్యత్తు మీ చేతిలో దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి పనిచేసే వ్యక్తులు ఓటేసి గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ గ్రామాలు అభివృద్ధి పడతాయి, మీ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి.